ఇంకా మీ టాపిక్ కంప్లీట్ అయితే తినడానికి వెళ్దాం. మంచి టైంలో వస్తావే బాబు. బిల్లు కట్టడానికి డబ్బులు లేనప్పుడు మరి ఎందుకు వస్తారు సార్ రెస్టారెంట్ కి? చెప్పునన్నా. నువ్వు కాలేజీకి సరిగ్గా వెళ్ళట్లేదంట. చరణ్, ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చింది. అవునా? ఎప్పుడు? నెక్స్ట్ మంత్ 5th నుండి. అరే చరణ్, నేను పాస్ అయిపోయాను రా. అవునా? సూపర్ రా. చరణ్, చెప్పు చాందిని. నువ్వు 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యావు. ఇలా అవుతుందని అనుకోలేదు. చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాడు. నేను కూడా ఈసారి పాస్ అయిపోతాడు అనుకున్నాను. చరణ్ కనిపించి 3 days అయింది. అసలు బయటికి కూడా రావటం లేదు. ఏమైందో ఏంటో. అవును, సంతోష్ని అడిగావా ఎందుకు రావట్లేదని? అవును, నిజమే, అడగలేదు. సరే, సంతోష్ దగ్గరికి వెళ్దాం పదా. సరే. ఏంటి చాందిని రమ్మన్నారు? ఏం లేదు, నువ్వు ఎగ్జామ్ పాస్ అయిపోయావు కదా, పార్టీ అడుగుదామని. ఒక పక్క చరణ్ గడ ఫెయిల్ అయిపోయాడు, నేను బాధలో ఉంటే నీకు పార్టీ కావాలా? పార్టీ అదే, చరణ్ 3 రోజుల నుండి బయటికి రావటం లేదు కదా, ఏమైంది అని అడుగుదామని పిలిచాను. అవును, నేను వాడిని కలిసి 3 రోజులు అయిపోయింది. పాపం చాలా కష్టపడ్డాడు, కానీ ఎందుకు ఫెయిల్ అయ్యాడో తెలియటం లేదు. పాపం వాడి ఇంట్లో నుంచి బయటికి పంపించడం లేదనుకుంటా. ఎంతసేపు చరణ్ చరణ్ అని అంటావు, వాడిని వదిలేసి సిగ్గు లేకుండా నువ్వు పాస్ అయిపోయావు. వాడు కాబట్టి జస్ట్ 2 సబ్జెక్టులే ఫెయిల్ అయ్యాడు. నేను కానీ వాడికిలా ఓన్గా చదివి రాసుంటే 2 సబ్జెక్టులు కూడా పాస్ అవ్వబోదును. మరి ఎలా పాస్ అయ్యావు? నా ముందున్నాడు బాగా రాసుడు కాబట్టి నేను పాస్ అయిపోయాను, లేదంటే ఎక్కడ పాస్ అవుతాను నేను? అబ్బా, ఏం టాలెంట్ రా బాబు. సరే అండి శ్రీరామ్ గారు, ఉంటాను. సరే అండి, రేపు కలుద్దాం. మా పరువు మొత్తం తీసావు కదరా, నీ వల్ల బయట తలెత్తుకోలేకపోతున్నావు. ఇంత కష్టపడి నేను చదివిస్తున్నావు, అయినా నీకు బాధ్యత లేదు. నీకు అసలు ఏం పని చెప్తున్నావు? చదువుకోమని తప్ప ఇంకేం పని చెప్పడం లేదు కదా. అది కూడా చేయలేకపోతే ఇంక దేనికి పనికి వస్తావు? నీకేం అడిగినా కొనిస్తున్నాం కదరా, ఏం తక్కువ చేసావు నీకు? నీకంటే నీ ఫ్రెండ్ సంతోష్గా నయం, వాడు పాస్ అయిపోయాడు. దుర్గా, ఇంకా ఆపు. అది కాదండి. నువ్వు కొంచెం సేపు బయటికి వెళ్ళు. అరే చరణ్, చెప్పునన్నా. భోజనం చేసావా? ఇంకా లేదు నాన్న. సరే, రెడీ అవ్వు, బయటికి వెళ్దాం. ఎక్కడికి? మన ఊర్లో కొత్తగా మాల్ ఓపెన్ చేశారంటరా, సరదాగా అలా బయటికి వెళ్ళి సినిమా చూసి అలాగా తినేసి వద్దాందా? ఇప్పుడు వద్దులే నాన్న. ఏం పర్లేదు, రారా, సరదాగా వెళ్దాం. రెడీ అవ్వు మరి త్వరగా. సరే. సార్, ఏం తీసుకురమ్మంటారు? ఎరా, ఏం తింటావు? నీ ఇష్టం నాన్న, ఏదోటి చెప్పు. నీకు బిర్యానీ అంటే ఇష్టం కదా, బిర్యానీ తీసుకురండి. ఓకే సార్. యారా, అమ్మ తిట్టిందని బాధపడుతున్నావా? చిన్నప్పటి నుంచి నువ్వు చాలాసార్లు తిట్టావు, కానీ అమ్మ ఎప్పుడు తిట్టలే కదా నాన్న. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రా, మనకు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. నువ్వు చూస్తే ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు. నీ భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయంతో అమ్మని తిట్టిందే కానీ నీ మీద కోపంతో కాదు. నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా, నువ్వు కూడా నాకులాగా అవ్వకూడదనే ఎంత కష్టపడి నేను చదివిస్తున్నావు. కానీ చదువే జీవితం అని నేను చెప్పను. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నువ్వు అందరిలా కాదు, ఏదైనా సాధించగలవనే నమ్మకం నాకుంది. అమ్మ తిట్టిందనో లేకపోతే ఇంకెవరైనా ఏదైనా అంటారనో అవేం మనసులో పెట్టుకోకు. తర్వాత ఏం చేయాలో ఆలోచించు. సరే. అమ్మ తిట్టిందనో లేకపోతే ఇంకెవరైనా ఏదైనా అంటారనో అవేం మనసులో పెట్టుకోకు. తర్వాత ఏం చేయాలో ఆలోచించు. ఏంట్రా అంటావు? నువ్వు చేసినట్టు బిర్యానీ ఎవరైనా చేయగలరా? ఒక్కసారి నీ చేతి బిర్యానీ తిన్నాడు, ఇప్పుడు మర్చిపోడరా బాబు. ఏంట్రా ఇంట్లో సిచ్యువేషన్? ఏముందిరా, కొడుకు ఫెయిల్ అయ్యాడంటే ఏ పేరెంట్స్కైనా బాధే కదా.
కానీ నువ్వు ఫెయిల్ అవుతావని అసలు అనుకోలేదురా. ఫెయిల్ అయినందుకు నేను బాధపడట్లేదురా. మా ఇంట్లో ప్రతిసారి మా నాన్న తిడితే మా అమ్మ నాకు సపోర్ట్ చేసేది, కానీ నన్ను ఎప్పుడు తిట్టలేని మా అమ్మ నన్ను ఫస్ట్ టైం తిట్టింది. అవునా? మీ అమ్మాయి తిట్టారంటే ఇంకా మీ నాన్న ఏం చేసి ఉంటారో ఊహిస్తేనే భయం వేస్తుంది. లేదురా, మా నాన్న అస్సలు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నాకు చాలా సపోర్ట్గా మాట్లాడారు. అవునా? మీ నాన్నలో ఈ యాంగిల్ ఏంట్రా? నాకే షాకింగ్గా ఉంది. అసలు ఏం జరిగిందంటే, అమ్మ తిట్టిందనో లేకపోతే ఇంకెవరైనా ఏదైనా అంటారనో అవి మనసులో పెట్టుకోకు. తర్వాత ఏం చేయాలో ఆలోచించు. నేను ఇప్పుడు ఫైనల్గా ఒక డిసిషన్కి వచ్చాను రా. ఏంట్రా డిసిషన్? నేను రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను. రెస్టారెంటా? నువ్వా? ఏం మాట్లాడుతున్నారా? అవునరా, నిజమే, రెస్టారెంటే పెడదాం అనుకుంటున్నాను. నువ్వు ఒక్కడవే ఎలా పెట్టగలవురా? రెస్టారెంట్ పెట్టాలంటే చాలా డబ్బులు కావాలి కదా. అవన్నీ నేను చూసుకుంటాను రా. సరేరా, ఆల్ ద బెస్ట్. నీకు నా అవసరం ఉంటే చెప్పరా, నేను కూడా హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్ రా. బిల్లు కట్టడానికి డబ్బులు లేనప్పుడు మరి ఎందుకు వస్తారు సార్ రెస్టారెంట్కి? మీలాంటి వాళ్ళ కోసం బయట చాలా ఉండే తినడానికి ఇక్కడికి ఎందుకు రావడం? ఎవరమ్మా నువ్వు? హాయ్ ఆంటీ, నేను చరణ్ వాళ్ళ క్లాస్మేట్ని. అవునా అమ్మా, లోపలికి రా. చరణ్ ఇంట్లో ఉన్నాడా ఆంటీ? పైనున్నాడు, వెళ్ళమ్మా. సరే ఆంటీ. హాయ్ చరణ్. చాందిని, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, ఎగ్జామ్స్ అయినప్పటి నుంచి నువ్వు కనిపించడం లేదు కదా, ఎలా ఉన్నావో ఏంటో అని చూద్దామని వచ్చాను. అవునా, రా కూర్చో. కాఫీ తాగుతావా? ఉండు తీసుకొస్తాను. ఇప్పుడు ఏం వద్దు చరణ్, ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి. సరే చెప్పు. ఏం చేస్తున్నావు? ఏం లేదు, కూర్చుని ఆలోచిస్తున్నా. రెస్టారెంట్ ఎలా పెట్టాలి అనా? నీకలా తెలుసు? సంతోష్ చెప్పాడా? అవును, సంతోష్తో చెప్పావు. నాతో ఒక మాట కూడా చెప్పాలనిపించలేదా? అదిగా చాందిని. సరే, ఏం పర్వాలేదు, కానీ రెస్టారెంట్ పెట్టాలంటే చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. మరి నీ దగ్గర ఉందా? ప్రెజెంట్ అయితే నా దగ్గర అంత ఇన్వెస్ట్మెంట్ లేదు. మరి ఎలా పెడదాం అనుకుంటున్నావు? అదే చూస్తున్నా. నా దగ్గర ఈ రింగు నెక్లెస్ ఉంది, నీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది, తీసుకో. వద్దు చాందిని. తీసుకో చరణ్, నీకంటే ఈ గోల్డ్ ఏం ఇంపార్టెంట్ కాదు నాకు. వద్దు చాందిని, నేను ఓన్గా ఇన్వెస్ట్ చేయాలి. నాకు నా సొంత కష్టంతో రెస్టారెంట్ పెట్టాలని ఉంది. కానీ చరణ్, అంత అమౌంట్ ఒక్కడివే పెట్టాలనుకుంటే చాలా కష్టం కదా. అవి నేను చూసుకుంటాను చాందిని, నీకు నా మీద నమ్మకం ఉంది కదా? ఉంది, కానీ నీకేం హెల్ప్ కావాలన్నా నాతో చెప్పు. హా సరే. సరే, ఇంక నేను వెళ్తాను. అట్లీస్ట్ కాఫీ అయినా తాగి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు వద్దు చరణ్, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాను. సరే బాయ్ చరణ్. బాయ్. రే చరణ, అన్నీ సర్దేశాను రా. సరేరా, అన్నీ ఓపెన్ చేసి కస్టమర్స్ వచ్చే టైం అయింది. బాబు, ఒక ప్లేట్ మీల్స్ ఇవ్వండి. సరే అండి. మా చరణ్ గడి దగ్గరికి వచ్చి మీల్స్ ఏంటండి, ఒకసారి బిర్యానీ ట్రై చేయండి, మామూలుగా ఉండదు. సరే అమ్మా, బిర్యానీ ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. టేస్ట్ ఎలా ఉందండి? చాలా బాగుందమ్మా. మరి మా చరణ్ గడి చేతి వంట మామూలుగా ఉండదు. రే చరణ్, ఫస్ట్ ఫీడ్బ్యాక్ అదిరిపోయిందిరా. సరేరా. మరి సంతోష్, ఇంకో కస్టమర్ వచ్చారు చూడు. బాబు, అయ్యో బిల్లు ఎంత అవుద్దని తెలియక నేను 400 తీసుకొచ్చానండి. మిగిలిన రేపు తీసుకొచ్చిస్తాను. బిల్లు కట్టడానికి డబ్బులు లేనప్పుడు మరి ఎందుకు వస్తారు సార్ రెస్టారెంట్కి? మీలాంటి వాళ్ళ కోసం బయట చాలా ఉండే తినడానికి ఇక్కడికి ఎందుకు రావడం? చెప్పండి అంకుల్ గారు, ఏం కావాలి? ఏమున్నాయమ్మా వెరైటీస్? చికెన్ బిర్యానీ, ఫుల్ మీల్స్, గ్రీన్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ ఉన్నాయి అంకుల్ గారు. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ ఇవ్వండి. ఒక నిమిషం అంకుల్ గారు, ఇదిగో తీసుకోండి. ఎంత అయిందమ్మా? 80 రూపాయలు అయిందండి. ఏంటి ఎంత తక్కువ? టేస్ట్ మాత్రం చాలా బాగుందమ్మా. థ్యాంక్స్ అండి.
నాకు ఒక బిర్యానీ ఇవ్వమ్మా. అలాగే అండి. నాకు ఒక ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఒరే సంతోష్, ఫ్రైడ్ రైస్ అని చూడు. నాకు ఒక గ్రీన్ రైస్ ఇవ్వండి. బాబు ఒక ఫుల్ మీల్స్. రే చరణ్, ఇందులో మొత్తం బిర్యానీ అయిపోయిందిరా, ఇంకేమైనా ఉందా? అవునా, అప్పుడే అయిపోయిందా? ఇంకా లేదురా, ఈరోజు ఎంత తీసుకొచ్చాను. రేపు నుంచి బిర్యానీ ఎక్కువ తీసుకురారా, అదే బాగా సేల్ అవుతుంది కదా. సరేరా. ఈ రోజు ఏంటి మన రెస్టారెంట్కి ఎవరు రాలేదు? ఈరోజు మన రెస్టారెంట్ ఎదురుగా ఎవరో కుర్రోళ్ళు కొత్తగా ఫుడ్ పాయింట్ ఓపెన్ చేశారు సార్. ఈరోజు అందరూ అక్కడికే వెళ్ళిపోయారు. అవునా, ఎవరు వాళ్ళు? రే చరణ్, ఇదే స్పీడ్లో కనుక బిజినెస్ అయితే ఇంకొక 5 monthsలో నువ్వు అనుకున్నట్టుగా రెస్టారెంట్ పెట్టచ్చురా. అంతా దేవుడి దయరా, మనం కష్టపడితే అంతా దేవుడే చూసుకుంటాడు రా.